అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం 9th క్లాస్ ఫిజిక్స్ సంబంధించి 11 లెసన్ అయినటువంటి ధ్వని అనే పాఠ్యాంశాన్ని అయితే వీడియోలో రివ్యూ చేద్దాం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియోస్ కానివ్వండి, మా ఎగ్జామ్ సిరీస్ కానీ అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేరండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అంతేకాకుండా మా తెలుగు ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చే టెట్ అండ్ డిఎస్సి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కోసం కింద తెలుగు ట్యూటర్ అనే ఆండ్రాయిడ్ యాప్ అయితే మీకు యాడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక లెసన్లకు వెళ్దాం. అధ్యాయం 11. సో దీంట్లో ధ్వని గురించి అయితే కొన్ని విషయాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా మనం 7th క్లాస్లో అది చదివి ఉంటాం. దానికి కొనసాగింపుగా మరి కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి అండ్ టెట్ విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వచ్చే సందర్భాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చూద్దాం. మనం ప్రతిరోజు మనుషులు, పక్షులు, గంటలు, యంత్రాలు, వాహనాలు, టెలివిజన్లు, రేడియోలు మొదలైన వివిధ ధ్వని జనకాల నుండి ధ్వనులను వింటూ ఉంటాం. ధ్వని అనేది మన చెవుల్లో వినికిడి అనుభూతిని కలిగించే ఒక శక్తి స్వరూపం. చూసారు కదా, ఇక్కడ డెఫినేషన్ ఉంది. ధ్వని అంటే ఏమిటి? మన చెవులలో వినికిడి అనుభూతిని కలిగించే ఒక శక్తి స్వరూపం అని చెప్పారనమాట. నిజానికి ఇది యాంత్రిక శక్తి, కాంతి శక్తి లాంటి వేరే శక్తి రూపాలు కూడా కలవు. అయితే ఇలాంటివే మనకి చాలా శక్తి స్వరూపాలు అయితే మనకు తెలుసుంటాయి. గత తరగతుల్లో మనం యాంత్రిక శక్తి గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇదే లెసన్, అంటే ఇదే 9th క్లాస్లో మనం ప్రీవియస్ లెసన్లో అయితే మనం యాంత్రిక శక్తి అంటే ఏమిటి, స్థితి శక్తి మరియు గతి శక్తులను ఏ విధంగా లెక్కిస్తామని మనం తెలిసే ఉంటాయి. మీకు శక్తి నిత్యత్వం గురించి, అనగా శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము వంటి వాటి గురించి కూడా బోధించడం జరిగింది. అంటే శక్తి నిత్యత్వ నియమం అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు ఒకసారి రిమైండ్ చేశాడు. శక్తి నిత్యత్వం నియమం అంటే ఏంటంటే శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మార్చగలుగుతాము అని చెప్తాం అనమాట. మనం కేవలం శక్తిని ఒక రూపంగా నుండి మరొక రూపానికి మార్చగలం. మీరు చప్పట్లు కొట్టినప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. మీరు మీ శక్తిని ఉపయోగించకుండా ధ్వని ఉత్పత్తి చేయగలరా? ఏ శక్తి రూపాన్ని ఉపయోగించి ధ్వనిని ఉత్పత్తి చేయగలరు? ఈ పాఠంలో మనం ధ్వని ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, యానకం ద్వారా అది ఏ విధంగా ప్రసారం అవుతుంది మరియు మన చెవులు ఆ ధ్వనిని ఎలా గ్రహిస్తాయి వంటి విషయాలను నేర్చుకోబోతున్నాం. అంటే ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది, ఆ ధ్వని అనేది ఎలా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణిస్తుంది, అలాగే ఆ ధ్వని జ్ఞానం మన శరీరం ఎలా గుర్తించగలుగుతుంది అనేది ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా కొన్ని ఎక్సర్సైజ్లు అయితే ఇచ్చాడనమాట మనకి, అంటే యాక్టివిటీస్. ఒక శృతి దండాన్ని తీసుకొని దాన్ని భుజాన్ని రబ్బర్ అట్టపై కొట్టడం ద్వారా దాన్ని కంపించేటట్లు చేయండి. మీ చెవి దగ్గర తీసుకోండి. మీకు ధ్వని ఏమైనా వినిపించిందా? అంటే గూ అంటూ ఒక చిన్న శబ్దం అయితే మీకు వినిపిస్తుంటుంది. కంపిస్తున్న శృతిదండం యొక్క భుజాన్ని మీ వేలితో తాకండి. మీ అనుభవాన్ని స్నేహితులతో పంచుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ టెన్నిస్ బంతిని లేదా ఒక చిన్న ప్లాస్టిక్ బంతిని ఒక దారం సహాయంతో వేలాడదీయండి. ఒక పెద్ద సూదిని మరియు ఒక దారాన్ని తీసుకొని ఒకవైపు ముడివేసి దారాన్ని సూది సహాయంతో బంతి గుండా పోనివ్వండి. కంపిస్తున్న శృతిదండం యొక్క భుజాన్ని నెమ్మదిగా బంతిని తాకేటట్లు చేయండి. ఏం జరుగుతుందో గమనించండి. అంటే మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ టెన్నిస్ బంతి కానివ్వండి, సన్నని ఒక ప్లాస్టిక్ బంతిని తీసుకొని దాంట్లో సూదికి దారం కట్టి ఆ సూదిని ఇందులో గుచ్చమన్నాడు. గుచ్చిన తర్వాత దాన్ని వేలాడదీయమన్నాడు. సో వేలాడదీసేటప్పుడు ఏమవుతుంది, బంతి కాస్త స్టేబుల్గా వేలాడుతూ ఉంటుంది. సో ఆ వేలాడుతున్న బంతి దగ్గరికి ఒక కంపిస్తున్న శృతి దండాన్ని కానీ మీరు తీసుకువచ్చి బంతిని ఆనుకున్నట్టు పెట్టి చేసినట్లయితే వెంటనే బంతి ఏమవుతుందంటే కంపనాలు చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఒక బీకర్లో కానీ లేదా గ్లాసులో కానీ దాని అంచు వరకు నీటిని నింపండి. అంటే 11.2 అంటే కింద మనకి ఇచ్చాడు కదా, ఇలా అనమాట. ఓకే, ఒక శృతిదండం యొక్క ఒక భుజాన్ని నీటి ఉపరితలాన్ని తాకే విధంగా ఉంచండి. తర్వాత మీరు ఏం గమనించారో పరిశీలించండి అన్నాడు అనమాట. ఇక్కడ కూడా ఆ కంపిస్తున్న దండం అనేది నీటిపైన తాకుతూ మనకి వలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందో మీ స్నేహితులతో చర్చించండి అని అడిగాడు అనమాట. ఇక తర్వాత ఇక్కడ చూశారు కదా, సో సైడ్ బై పెట్టమన్నాడు, ఇక లోపల కూడా మనకి పెట్టి చూడమన్నాడు. ఈ రెండు కృత్యాల ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే శృతిదండం తట్టడం ద్వారా ధ్వని ఉత్పత్తి చేయగలిగాం. మనం వివిధ రకాల వస్తువులను లాగడం, గీకడం, రుద్దడం, ఊదడం లేదా కదిలించడం ద్వారా కూడా ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చు. పై కృత్యాలు ప్రకారం మనం వస్తువులను ఏం చేస్తున్నాం, మనం వస్తువులను కంపింప చేస్తే
ధ్వని ఉత్పత్తి అవుతుందని మనకు తెలుస్తుంది. అంటే కంపనాలు అనగా వస్తువును వేగంగా ముందుకు వెనక్కు కదిలించడం. స్వరతంత్రంలోని కంపనాల వల్లనే మానవుని స్వరం నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఒక పక్షి తన రెక్కలను చరిచేటప్పుడు మీరు ఏదైనా ధ్వనిని వినగలిగారా? తేనెటీగతో పాటు వచ్చే సందడి చేసే ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుందో ఆలోచించండి. అదేవిధంగా సాగదీయబడిన ఒక రబ్బర్ బ్యాండ్ను ఒకవైపు లాగి వదిలేస్తే అది కంపనాలు చేస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. మీరు ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడైనా చేసినట్లయితే ఇప్పుడు చేయండి. సాగదీయబడిన రబ్బర్ బ్యాండ్లో కంపనాలు గమనించండి అని అడిగాడు అనమాట. అంటే రబ్బర్ బ్యాండ్ మనం సాగదీసినట్లయితే కంపనాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కంపనాలను పరిశీలించి ఏం గమనించని అడిగాడు అనమాట. వివిధ రకాల సంగీత వాయిద్యాల జాబితా తయారు చేయండి మరియు ఆ వాయిద్యాలలో ఏ భాగంలోని కంపనాల వలన ధ్వని ఉత్పత్తి అవుతుందో మీ స్నేహితులతో చర్చించండి. అంటే సంగీత వాయిద్యాలు తీసుకొని అక్కడ ఏ భాగంలో, ఉదాహరణకి తబలా తీసుకుంటే చర్మం అని, అదే వయలిన్ తీసుకుంటే తీగని, వీణ తీసుకుంటే తీగని, అదే మీరు ఫ్లూట్ తీసుకున్నామని, పిల్లల ఫ్లూట్ తీసుకున్నట్లయితే ధ్వని ద్వారా అని, హార్మోనియం అంటే గాలి ద్వారా అని మనకు తెలుస్తుంది అనమాట. మరి ఇలా శబ్దాలు అయితే ఉత్పత్తి అవుతుంటాయి. మరి ఉత్పత్తి అయినటువంటి ఈ ధ్వని ప్రసారం ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. కంపిస్తున్న వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఏ పదార్థం లేక వస్తువు ద్వారా ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థాన్ని మనం యానకం అంటాము. ఏ వస్తువు ద్వారా అయితే మనకి ధ్వని ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి రవాణా అవ్వడానికి సహకరిస్తుందో ఆ పదార్థాన్ని మనం యానకం అంటాం అనమాట. అది ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, లేదా వాయు పదార్థం కావచ్చు. ధ్వని ఉత్పత్తి స్థానం నుండి యానకం ద్వారా శ్రోతకు చేరుతుంది. వస్తువు కంపనాలు చేసేటప్పుడు అది తన చుట్టూ ఉన్న యానకంలోని కణాలను కంపించేటట్లు చేస్తుంది. అంటే వైబ్రేట్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. కణాలు ఒకేసారి కంపిస్తున్న వస్తువు నుండి ప్రయాణించి చెవిని చేరవు. కంపిస్తున్న వస్తువును తాకుతూ ఉన్న యానకంలోని కణం మొదటగా తన సమతుల్య స్థానం నుండి స్థానభ్రంశం చెందుతుంది. అది తర్వాత తన పక్క కణంపై బలాన్ని ప్రయోగిస్తుంది. ఆ ఫలితంగా పక్కనున్న కణం తన విరామ స్థానం నుండి స్థానభ్రంశం చెందుతుంది. తన పక్క కణాన్ని స్థానభ్రంశం చెందించిన తర్వాత మొదటి కణం తన యథాస్థితికి తిరిగి చేరుతుంది. ధ్వనిని చెవిని చేరే వరకు యానకంలో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ధ్వని జనకం ద్వారా యానకంలో కలుగజేయబడిన అలజడి యానకం ద్వారా ప్రయాణిస్తుంది, కానీ యానకంలోని కణాల ద్వారా ప్రయాణించదు. అంటే ఎప్పుడైనా ధ్వని జానకం నుండి శ్రోత వరకు ధ్వని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం ప్రయాణించేటప్పుడు ఆ యానకంలో ఒక అలజడి సృష్టించి ఆ అలజడి సహాయంతో వెళ్తుందే తప్ప ఆ యానకంలో ఉండేటటువంటి కణాల ద్వారా వెళ్ళదు, కణాల సహాయంతో ప్రయాణిస్తుంది. యానకంలోని కణాలు తన చుట్టూ ఉన్న కణాలలో చలనం కలుగజేస్తూ యానకం గుండా ప్రయాణించే అలజడే మనం తరంగం అని పిలుస్తాం. అంటే ఎప్పుడైనా సరే ఒక యానకంలో కణాలలో సృష్టించినటువంటి అలజడిని మనం ఏమని పిలుస్తాం? వేవ్ అంటాం, తరంగం అంటాం అనమాట. తర్వాత అవి పక్క కణాలతో కూడా అదే చలనాన్ని కలుగజేస్తాయి. ఒక కణంలో వచ్చేటటువంటి అలజడి తరంగం అనేది ప్రక్కనున్న కణాల్లో కూడా అదే విధంగా అలజడిని సృష్టిస్తుందన్నమాట. అంటే ఇలానే ఏం చేస్తుంది, ఒక దానిలో ఉత్పత్తి అయిన తరంగాన్ని తర్వాత కణానికి అందిస్తూ అలా ధ్వని అనేది ఒక కణం నుండి మరో కణానికి బదిలీ అవుతూ యానకంలోని కణాలు వాటంతట అవే ముందుకు వెళ్ళవు, కానీ అవి కలగజేసే అలజడి యానకంలో ముందుకు వెళ్తుంది. అంటే అక్కడ ఉండే కణాలు అనేవి ప్రయాణించకుండా కణాల్లో ఉత్పత్తి చేసినటువంటి అలజడి సహాయంతో ముందుకు వెళ్తుందన్నమాట. ఒక యానకం గుండా ధ్వని ప్రసరణ జరిగేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అందువలనే మనం ధ్వనిని ఒక తరంగంలా చూడగలుగుతాం. ధ్వని తరంగాల యానకంలోని కణాల కదలిక కాక శక్తి ప్రసారంగా అభివర్ణించవచ్చు. కాబట్టి ధ్వని తరంగాల చలనం అనేది శక్తి ప్రసారంగా చెప్తాం, కానీ కణాల కదలికగా మనం చెప్పమన్నమాట. అంటే ధ్వని అనేది ఒక శక్తి అని మనకు అర్థమవుతుంది. కణాలలో చలనాన్ని తీసుకొస్తుంది, అంటే కంపనాన్ని తీసుకొస్తుంది, అంటే అదొక శక్తి స్వరూపం. ఈ శక్తి అనేది ప్రారంభ బిందువు నుండి శ్రోత వరకు కూడాను తీసుకెళ్ళడం అనేది యానకంలో కణాలు సహాయం చేస్తాయి. కాబట్టి ఇది ఒక శక్తి ప్రసారంగా మనం చెప్పవచ్చు. అందుకే వాటిని యాంత్రిక తరంగాలు అనవచ్చు. అంటే ఒక కణాన్ని కానీ మనం ఏం చేస్తున్నాం, కంపింపజేసేటప్పుడు ఉన్న స్థానం నుండి వెనక్కి ముందుకి దాన్ని కదిల్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ధ్వని తరంగాలను యాంత్రిక తరంగాలు అంటారు. గాలి అనేది ధ్వని ప్రయాణించే అతి సామాన్య యానకం.
సో మన భూమిపైన గాలి అనేది ధ్వని ప్రయాణం చేయడానికి ఒక సామాన్యకంగా చెప్తాం. ఒక కంపిస్తున్న వస్తువు ముందుకు కదిలితే అది గాలిలోని కణాలను నెట్టడం ద్వారా అధిక పీడనాన్ని ప్రాంతాన్ని కలుగజేస్తుంది. ఇలా అనమాట. ఇక్కడ చూడొచ్చు బొమ్మలో మీరు సి దగ్గర మీరు చూడొచ్చు. ఈ సి దగ్గర మనకేమవుతుంది, అధిక పీడనాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతాన్ని మనం సంపీడనాలు అంటారు. ఈ సంపీడనాలు కంపిస్తున్న వస్తువు నుండి దూరంగా జరగడం మొదలవుతాయి. ఎప్పుడైతే మనం ఒక దగ్గరికి ఒత్తి పెట్టామనుకోండి, ఏమవుతాయి, అక్కడ ఉండే కణాలు అనేవి కొద్దిసేపు దగ్గరగా ఉంటూ వెంటనే ఏమవుతాయి, తమలో తాము మళ్ళీ ఏం చేస్తాయి, బలాన్ని ప్రయోగించి మళ్ళీ దూరం వెడల్పు కదలడానికి ప్రయత్నిస్తాయి. ఓకేనా. ఇలా మళ్ళీ తన పక్క నుండే కణాలు ఎప్పుడైతే కంపించాయో మళ్ళీ అవి యథాస్థితికి వచ్చేస్తాయి. ఇలా కంపిస్తుండేటప్పుడు మనకి 11.4లో చూపించినట్లుగా కొన్ని దగ్గర మనకేమవుతాయి అంటే ముందుకి వెనక్కి జరగడం వల్ల కణాల యొక్క సాంద్రత అనేది మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. అంటే పీడనం తగ్గిపోతుంది. ఈ అల్పపీడన ప్రాంతాలనే మనం ఏమని పిలుస్తాం, విరళీకరణము అని పిలుస్తాం. ఎక్కడైతే అధిక పీడనం ఉంటుందో దాన్ని సంపీడనము అంటాము. సంపీడనం అంటే అధికంగా ఉండేటటువంటి కణాల సాంద్రత, విరళీకరణం అంటే అల్పపీడనం అంటే ప్రాంతత. వస్తువు వేగంగా ముందుకు వెనక్కి కదిలించినప్పుడు సంపీడనాలు మరియు విరళీకరణాల శ్రేణి గాలిలో సృష్టించబడుతుంది. ఇవి యానకంలో మనకేమవుతుందంటే యానకం గుండా ధ్వని ప్రసారం అయ్యేలా చేస్తాయి. సంపీడనం ఒక అధిక పీడనం గల ప్రాంతం మరియు విరళీకరణం అనేది ఒక అల్పపీడన ప్రాంతంగా చెప్తారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వస్తుంది. సో ధ్వని ప్రసరించేటప్పుడు ఏర్పడే తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. అనుదైర్ఘ్య తరంగాలు ఏమేమి ఏర్పడతాయి అని అడుగుతారు. సో సంపీడనాలు, విరళీకరణాలు. ఒక వరుస సంపీడనం, విరళీకరణాల మధ్య దూరాన్ని మనం తరంగదైర్ఘ్యం అని కూడా అంటాం. పీడనం అనేది ఇవ్వబడిన ఘనపరిమాణంలో యానకంలో గల కణాల సంఖ్యకు సంబంధించింది. యానకంలో అధిక సాంద్రత గల కణాలు అధిక పీడనాన్ని కలుగజేస్తాయి. మరి అల్ప సాంద్రత గల కణాలు అల్పపీడనాన్ని కలుగజేస్తాయి. అందువల్ల యానకంలో ధ్వని ప్రసారాన్ని సాంద్రతల వ్యత్యాస ప్రసారంగాను లేదా పీడన వ్యత్యాస ప్రసారంగాను చూడవచ్చు. చూసారా, ధ్వని తరంగం అనేది ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, శక్తి ప్రసారంగా చెప్పాం. ఇప్పుడేం చెప్తున్నాం, ధ్వని అనేది ఒక యానకంలో ప్రసరించేటప్పుడు ఏ విధంగా ప్రసరిస్తుందంటే సాంద్రతలో వ్యత్యాసం వల్ల జరుగుతుందని చెప్తాను అనమాట. సాంద్రతల వ్యత్యాసం లేదా పీడనంలో వ్యత్యాసం, ఈ రెండింటిలో వ్యత్యాసం వల్లనే ధ్వని అనేది ఉత్పత్తి స్థానం నుండి ఎక్కడైతే మనకి శ్రోత స్థానం ఉందో అక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఇక చూద్దామండి ప్రశ్నలు. ఒక యానకంలో కంపిస్తున్న వస్తువు ద్వారా ఉత్పత్తి చేయబడిన ధ్వని మీ చెవులకు ఎలా చేరుతుంది అంటే తరంగాల రూపంలో చేరుతుంది అని చెప్తాను అనమాట. మీ బడిగంట ధ్వని ఏ విధంగా ఉత్పత్తి చేస్తుందో వివరించండి అంటే ఒక ధ్వనిని ఉత్పత్తి చేయగలిగినటువంటి ఒక వస్తువు పైన మరో ఒక ఎలక్ట్రిక్ అంటే విద్యుదయస్కాంతంతో పనిచేసే ఒక గంట అనేది కొట్టడం ద్వారా, ఓకేనా, సుత్తి అనేది కొట్టడం ద్వారా మనకు ఉత్పత్తి అవుతుంది. ధ్వని తరంగాలు ఎందుకు యాంత్రిక తరంగాలు అని అంటావు అంటే యాంత్రిక శక్తి అంటే ఒక వస్తువులో కానీ కంపనాలను కానీ చలనాన్ని కానీ కలిగించేటటువంటి దేన్నైనా మనం శక్తి స్వరూపం అంటాం. మరి ధ్వని తరంగాలు అనేవి యానకంలో ఉండే అణువులను ముందుకి వెనక్కు కంపింపచేయగలుగుతాయి. అందుకే వాటిపైన శక్తి ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటిని యాంత్రిక తరంగాలు అంటాం. నీవు నీ స్నేహితుడు చంద్రుని మీద ఉన్నారనుకోండి, నీ స్నేహితుడు చేసిన ధ్వని నువ్వు వినగలుగుతావా అంటే వినలేం. ఎందుకంటే చంద్రుడి పైన గాలి ఉండదు. అంటే ఎటువంటి యానకం లేనప్పుడు మనకి ధ్వని వినిపించడం అనేది సాధ్యం కాదనమాట. ఇదండి ఈ వీడియోలో. వచ్చే వీడియోలో మనం ధ్వని తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు అనే వీడియో గురించి రివ్యూ చేద్దాం. వీడియో పైన కానీ విశ్లేషణల పైన కానీ లేదా రానున్న వీడియోస్ పైన కానీ మీరు ఏమైనా డిమాండ్ ఉంటే కామెంట్ అది చేయండి. అదేవిధంగా మన వీడియోస్ కానివ్వండి, ఎగ్జామ్ సిరీస్ కానివ్వండి అండ్ లాంగ్ టైం బ్యాచ్ కూడా రన్ చేస్తున్నాం, మెంటర్షిప్ కూడా రన్ చేస్తున్నాం. వాటి కోసం కింద దిగునున్న యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.